పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వాళ్ళు ఈ మధ్యలో సంవత్సర కాలం నుండి అధికారం అయిన తర్వాత జనగామ జిల్లా 3 నియోజకవర్గాలు కలిపి మీటింగ్ పెట్టినా కూడా మా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో సగం మంది రాలేని పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. దాన్ని జీర్ణించుకోలేక నిన్న మా కార్యకర్తలు, మా నాయకులు, మా కార్యకర్తల ఉత్సాహము, ఆ యొక్క పనితీరు అవన్నీ చూసి జీర్ణించుకోలేక ఈరోజు అబద్ధపు అసత్యపు ఆరోపణలతోటి ఒక పత్రికా విలేకరుల సమావేశము పెట్టినట్లు మేము సోషల్ మీడియాలో చూసినాం. అది ఏమని పెట్టిందా అని అంటే, కన్యాయపల్లికి వెళ్తానట రాజయ్యకు, కన్యాయపల్లికి వెళ్తే రాజయ్యకు మాకు ఇందిరమ్మ డబ్బులు అడిగారు ఇందిరమ్మ ఇళ్లలో అని ఎవరో చెప్పిండ్రట. కానీ పత్రికా విలేకరుల సమావేశంలో ఆ గ్రామస్తులు మాకు పెట్టిన ఒక వీడియో మీకు చూపిస్తాను. తను లింగాలగన్పూర్ మండలం ఒక చావుకు పోయి ఏ పని మీద కన్యాయపల్లి పోయడో మాకు తెలియదు. ఎక్కడో పని బాటల వ్యవసాయ నిమిత్తం వ్యవసాయ ఆధారిత రైతులు కూలీలు అందరూ గ్రామాలలో లేని సమయంలో వస్తే ఈయన వచ్చిన విషయాన్ని తెలుసుకొని కూడా మా గ్రామానికి రావద్దు తరమాలని వాళ్ళందరూ ఒకరికొకరి సమాచారం ఇచ్చుకొని గ్రామంలోకి వచ్చే సమయంలో గో బ్యాక్ రాజయ్య అని అంటే ఉరికిన వీడియో ఈ పత్రికా విలేకరుల సమావేశంలో చూపిస్తున్న గో బ్యాక్ రాజయ్య అనేది మీరు స్వయంగా చూడండి. ఆ గ్రామంలో ఈయన ఉన్నది లేదు, నిలబడ్డది లేదు, ఎవరితోటి మాట్లాడింది లేదు. అబద్ధపు ప్రచారంతో అలా తనకు ఎవరో ఆరోపణ చేసినట్టు, తనకి ఫిర్యాదు చేసినట్టు చెప్పడం సిగ్గుసేటని ఈ సందర్భంగా మీ సమక్షంలో వారికి మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఒక గ్రామానికి వస్తే మిమ్మల్ని తరిమి కొడతాను, పైగా కడియం శ్రీ అన్ని గ్రామాలలోకి రానివ్వలేదంటారు. ప్రతిరోజు మీరు చూస్తున్న పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా, ఇటు ప్రజలు ప్రతిరోజు ఏదో ఒక గ్రామంలో ఏదో ఒక అభివృద్ధి పని మీద ఏదో ఒక సమస్య మీద ప్రజల గ్రామాలలో ఉండే నాయకుడు కడియం శ్రీహరి అనేది ఈ జిల్లాలో కాదు ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు. ప్రతిరోజు పత్రికలు చూస్తూ ప్రతిరోజు ప్రజలలో ఉండే నాయకుడిని చూస్తూ నువ్వు గ్రామానికి పోతే ప్రజలు తరిమికొట్టి గోబ్యాక్ అన్న పరిస్థితి ఉండగా అవతలలో గ్రామాలకు రానియలేదని అబద్ధం ఆడడం సిగ్గుచేటు. పల్లారాజేశ్వరరెడ్డి గారికి నేను ఇన్ని రోజులు కడుపులో పెట్టుకున్న ఒక విషయాన్ని మీ ద్వారా పత్రికల ద్వారా వారికి తెలియజేయాలి. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా అధిష్టానము రాజయ్య పరిస్థితి కానీ పనితీరు కానీ ఆయన వ్యక్తిగతంగా బాగలేదని అధిష్టానము కడియం శ్రీహరి గారికి ఒప్పించి మీరు నియోజకవర్గంలో ఉండాలి, నేను ముఖ్యమంత్రిని కావాలంటే కేసీఆర్ గారు, కడియం శ్రీహరి గారు మీరు ఉంటే ఆ జిల్లాలో కానీ పక్క జిల్లాలో కానీ కొంత ఎఫెక్ట్గా ఓటు బ్యాంక్ పెరుగుతుంది, రాజయ్య తోటి పని కాదు అని వారికి టికెట్ ఇచ్చి నియోజకవర్గానికి పంపినప్పుడు ఆ రోజు రాజయ్య గారు నియమించుకున్న 7 మండలాల మండల పార్టీ అధ్యక్షులు మేము పనిచేయము, మేము రాజయ్యకు చాలా దళిత బంధు డబ్బులు ఇచ్చినాము, అవి వాపసు ఇవ్వట్లేదు, అటు దళిత బంధు రావట్లేదు, వాళ్ళు మా ఇళ్లలో తిరుగుతారు, ఈ దళిత బంధు డబ్బులు కొంత మాకు మిగులుతాయి, 2 లక్షలు వసూలు చేసినప్పుడు 1 లక్ష రూపాయలు మాకు మిగులుతాయి అనుకొని కొంత మేము పార్టీ ఖర్చు పెట్టడం జరిగింది, మా పరిస్థితి ఏందో తేలితే తప్ప మేము పనిచేయమన్నప్పుడు పల్లారాజేశ్వరరెడ్డి గారు ముందుపడి మండల పార్టీ అధ్యక్షులకు నేను రాజయ్య నుండి డబ్బులు ఇప్పించే ఆమె నాదని నువ్వు ముందుపడ్డది నిజం కాదా అని అడుగుతున్నా. అంటే దీన్ని బట్టి డబ్బులు వసూలు చేసింది రాజయ్యనా కడియం శ్రీహరి అనేది ఒకసారి నువ్వు గుర్తు తెచ్చుకొని నీ పక్క కూర్చొని ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నువ్వు గిల్లవలసిన అవసరం ఉండే రాజయ్య దాని గురించి నువ్వు మాట్లాడకని. ఎందుకంటే నీకు అవి పట్టాలు పొంది ఉన్నావు, నా నోట అనలేని కొన్ని నోట్ అనేటి కొన్ని ఇదివరదాకా మా అన్న చెప్పినట్టు కొన్ని అన్న చెప్పినట్టు పదవులు అమ్ముకున్నావు, పనులు అమ్ముకున్నావు, నామినేటెడ్ పోస్టులు అమ్ముకున్నావు, బీఫామ్లు అమ్ముకున్నావు, ఇంకేమన్నా ఉంటే పోటీ పెట్టి కూడా అమ్ముకొని మరి అమ్ముకున్నోనికి నువ్వు ఏదైనా పదవిస్తే ఇస్తా అని తీసుకున్నోనికి కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి నీది. నువ్వు కూడా కడియం శ్రీహరి గురించి మాట్లాడే నైతిక హక్కు దయచేసి నీకు లేదు. ఇవాళ నీ చుట్టూ కూర్చున్న వాళ్ళని నేను పేర్లను కానీ వాళ్ళ దగ్గర కూడా ఇంక వసూలు చేసిన డబ్బులు ఉన్నాయి, వాళ్ళనన్న వాళ్ళకి లబ్ధిదారులకు మనం లబ్ధి చేకూరుస్తామని తీసుకున్న డబ్బులు ఇవ్వండి, మీ వల్ల ఇంకా నేను ప్రజలకు పోలేని పరిస్థితి, కన్నాయిపల్లి పోతే గో బ్యాక్ అని అన్నారు అని చెప్పుకోలేని దీన స్థితిలో నువ్వుండి అసలు నువ్వు ఉప ఎన్నిక వస్తుంది సోషల్ మీడియా అందుకే మీటింగ్లు పెడుతున్నారని కడియం శ్రీహరికి అంటున్నావు. కడియం శ్రీహరి గారు సోషల్ మీడియా పెట్టేది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను సంక్షేమ పథకాలను మాత్రమే ప్రచారం చేసి ప్రజలకు తెలియజేయడానికి తప్ప మీలాగా యూట్యూబ్లు గీట్యూబ్లు అన్ని వేల కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు అమెరికాలో లండన్లో దుబాయ్లో సెటిల్ చేసి పక్క పార్టీల మీద దుష్ప్రచారం చేయడానికి పెట్టిన సోషల్ మీడియాలు మా సోషల్ మీడియాలు కాదనే విషయాన్ని ముందుగా మీరు గుర్తెరగాలి. మా సోషల్ మీడియాలు కేవలం ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలను
తెలియజేయడం, ఆ సంక్షేమ పథకాలు ఏ పద్ధతులలో లబ్ధిదారులు ఎంపిక అవుతారు, ఆ లబ్ధిదారునికి ఉండవలసిన అర్హతలు ఏంటి అని ప్రభుత్వం తరఫున మా సోషల్ మీడియాలో ప్రచారం చేయడానికి ఏర్పాటు చేసుకున్నాయి. కానీ మీలాగా దుష్ప్రచారం చేయడానికి కాదనేది మీరు గుర్తెరగాలనే విషయాన్ని కూడా చెప్తున్నా. ఎన్నోసార్లు కడియం శ్రీహరి గారి మీద సవాలు మీరు విసురితే సవాలు విసిరిండు కడియం శ్రీహరి గారు. మీ ఇంట్లో గులాంగిరి చేస్తున్న పై నా మీద ఏ ఒక్కటి మీరు అవినీతి రుజువు చేసినా అని అన్నారు, రాలేదు. ఇవాళ ధర్మసాగర్లో పెడతావు ప్రెస్ మీట్లు, రేపు జఫర్గఢ్లో పెడతావు, ఎల్లుండి బీఆర్ఎస్ పార్టీలో పెడతావు. కానీ ఒక్క తాడ మాట్లాడిన మాట ఇంకొక తాడికి వచ్చి చెప్పుకోలేని దీన స్థితిలో మీ నాయకులు ఉన్నారు. దయచేసి మీ దగ్గర ఒక క్లారిటీ లేదు, ప్రజలకు మీ మీద విశ్వాసం లేదు. నువ్వు ఇంతగానో వరుతానో ఏదో ఎన్నికలు వస్తున్నాయని ముందు రాజన్న నువ్వు తెలుసుకో, మోసపోతాను, ముందు నీకు ఆ టికెటే నీకు ఇస్తలేరట. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే ఆ విషయాన్ని నువ్వు వెనక తిరిగి ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకుంటే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఊకే కూడా మేము నోరు జారడం కానీ, ఇంతకంటే ఎక్కువ ఉండడం కానీ, వయసుకు మించి మాట్లాడడం కానీ, మేమే కొంచెం సభ్యతతో ఆగుతున్నాం. నీకు వయసులో పెద్దోనివి, చాలా పదవులు చేసినావు, చదువుకున్నావు, డాక్టరు, మీరంతా మాకంటే పెద్దవాళ్ళు, ప్రజలకు ఆదర్శవంతంగా ఉండి మాలాంటి ఎదిగే నాయకులకు ఒక మాదిరిగా ఉండాలి తప్ప మీరే నోరు తెరిస్తే అబద్ధాలు, అవినీతి కార్యక్రమాలు, రాసలీలలు, పదవులు అమ్ముకోవడం. ఒక మంచి నాయకుని మీద మేము ఆ నాయకులతోటి తట్టుకోలేము, ఎందులో పనిలో కానీ లేదా నీతిలో కానీ. కాబట్టి ఇదంతకంటే మేము దాన్ని ప్రూఫ్ చేసుకునే దానికంటే ప్రజలలో ఉండి ఆ యొక్క మంచి నాయకుని మీద విపరీతమైన ఒక గ్లోబల్ ప్రచారాన్ని చేసి తను దొంగ అని ప్రూవ్ చేస్తే సరిపోతుందని ఏకైక కంకణంతో మీరు పనిచేస్తుండే తప్ప నిజంగా ప్రజల మన్ననలు పొంది ప్రజలలో పనిచేసి ప్రజల మనసును ఒప్పించుకొని ప్రజలకు కావాల్సిన పనులు చేసి ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఈ నాయకుడు సరే అని అనిపించుకొని ఓట్లకు పోదా అనే ఆలోచనలో మీరు లేరు. ఇవన్నీ ఉన్న నాయకుల మీద మా కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పైన కావచ్చు, కడియం శ్రీహరి గారి పైన కావచ్చు, రేవంత్ రెడ్డి గారి పైన కావచ్చు, కావాల్సుకొని మీరు అంత ఒక పని కట్టుకొని ఈ యొక్క అబద్ధ ప్రచారం చేసుకుంటూ జీవనం గడుపుతారు. దయచేసి ప్రజలు గమనిస్తున్నారు. అతి త్వరలో మీకు ఎన్నికలు రావు, అవి లేవని తెలుసు. ఒకవేళ రేపు ఇంకే ఎన్నికలు వచ్చినా మీకు డిపాజిట్ కూడా దక్కదనే విషయాన్ని మీరు గుర్తెరగాలి. ఇంకొక విషయం, జనగాం జిల్లాలో కొమ్మూరు ప్రతాప్ రెడ్డి నాయకత్వంలో పార్టీ, అటు కడియం శ్రీహరి గారి నాయకత్వంలో, అక్కడ యశస్వి రెడ్డి ఝాన్సీ నాయకత్వంలో మేము ఛాలెంజ్ చేస్తున్నాం. మీ అన్ని ఇప్పటికీ తీసుకొని రిటర్న్ ఇయని ప్రూఫ్ చేస్తాం. మా జనగాం జిల్లాలో ఏ ఒక్క నాయకుని నాయకత్వంలో ఏ ఒక్క కార్యకర్త రాజు యువ వికాసంలో కానీ, ఇంద్రా మిల్లలలో కానీ, ఏదైనా ఈజీఎస్ పనులు ఇచ్చిన దాంట్లో కానీ, మొన్న వచ్చిన 800 కోట్ల రూపాయలలో కానీ, ఇంకే ఇతర అభివృద్ధి కార్యక్రమాలలో కానీ మా నాయకులను వేదిక మీద ఉన్న మాత్రం అందరం సవాల్ చేస్తున్నాం. ఎవరు ఒక్క రూపాయి తీసుకున్నా మేమంతా రాజకీయ సన్యాసం పుచ్చుకుంటాం. మీరు తీసుకున్నట్టు మేము లబ్ధిదారులను, మీకు డబ్బులు ఇచ్చిన వాళ్ళను పట్టుకొచ్చి మా మిత్రులు పత్రికా విలేకరుల ముందు మేము నిలబెడితే మీరు దేనికి సిద్ధపడతారో ఒక్కసారి దానికి జవాబు చెప్పవలసిన నైతిక బాధ్యత మీ అందరి మీద ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకొకసారి పనికి వాళ్ళ ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ సమయం వృధా కాకుండా ఏమన్నా అవకాశం ఉంటే ప్రజల మధ్య నుండి మంచి చేసే పనికి వెళ్ళాలని ఈ సందర్భంగా మీ అందరికీ సూచిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ